రాజకీయాలకు రావచ్చు. ఒక రైతు సామాన్యుడు కూడా రాజకీయాల్లోకి వచ్చి గెలవచ్చు. ఒక రైతుకు కూడా అందరికీ 5,000 6,000 వస్తే ఒక రైతుకి 20,000 జనం నామినేషన్కి వస్తారు. సాక్షాత్తు ఆ గంగమ్మ తల్లి బురదతో పోయినా నేను నామినేషన్కి వేసేదానికి. ప్యాంట్ అంతా బురద, కాళ్ళంతా బురద, చెప్పులు లేవు, నెత్తినంతా బురద, ఒళ్ళంతా బురద. మన గుండుబావిలో స్నానం చేసి ఆ గంగమ్మ తల్లి దగ్గర, అమ్మా మా పలమనేరు ప్రజలకంతా నీళ్లు సక్రమంగా ఉండల్లా, తాగేకి నీళ్ళు ఉండల్లా, వ్యవసాయం చేసుకునే రైతులకు నీళ్ళు ఉండల్లా, ఈ పలమనేరు మొత్తం సుభిక్షంగా ఉండాలంటే గంగమ్మ తల్లి నీ ఆశీర్వాదం ఉండాల తల్లి అని చెప్పి 3 మునుగులు మునిగి నేను అదే బట్టలతోటే పోయి అదే బట్టలతోటి నామినేషన్ వేస్తే ఆడిఓ సారు అక్కడున్న సారోళ్ళంతా చూసి షాక్. ఇదేమప్ప బురదతో వచ్చినాడు మనిషి, బురదతో వచ్చి బురదగా వచ్చి నామినేషన్ వేస్తూ ఉంటాడు. ఎండిపోయింది బురద, సీట్లకేమి చూసి సీట్లకేమైనా అయిపోయిందేమో బురద అని ఎండిపోయింది. లాస్ట్కి ఆడిఓ వాళ్ళకే లోపల ఇది ఏమబ్బా ఇది వచ్చేసిన జీవితంలో ఎరగలేదే అని చెప్పి అనుకున్నారు. కాబట్టి తప్పకుండా ఆ గంగమ్మ తల్లి దగ్గరికి పోయి ఎందుకు నేను మునగాల్సింది వచ్చింది అంటే 100కి 100 రూపాయలు మన ఊరు గంగమ్మ, మన పలమనేరు గంగమ్మ తల్లి ఎంతోమంది వచ్చి ఆశీర్వాదం ఇచ్చి ఎంతోమంది వచ్చేసి కోరిన కోరికలన్నీ తీర్చిన తల్లి. కానీ ఈరోజు ఓటికి 2,000 3,000 తీసుకుంటా ఉండారని ఆ గంగమ్మ తల్లి కోపోద్రిక్తమయ్యి 1 సంవత్సరం ఇంకా వర్షాలు వల్ల ఉన్న చెక్ డ్యాముల్లో 2-3 సంవత్సరాల ఇంకా వచ్చిన నీళ్ళంతా వీళ్ళు ఇసుక మాఫియా చేసుకొని ఇసుక అంతా తినేసి మొన్నంతా తినేసి ఎక్కడ ప్రభుత్వం భూములు కనపడిస్తే జేసీబీలో పోయి లోడేసేది, మొన్ను 2 కోట్లకు 3 కోట్లకు అమ్ముకునేది. ఇట్లా ఏకచక్యంగా ఉన్న అభివృద్ధిని మొత్తం నాశనం చేసి ఉండే అభివృద్ధిని అంతా కూడా సర్వనాశనం చేసి మొత్తము ఉండేదంతా దండుకొని లాస్ట్ టైం పంచింటారు కదా. ఇంకా డైరెక్ట్గా ఇంకా ప్రెస్ మీట్లో ఇంకేం మీకు తెలియదేముంది చెప్పు. ఎలక్షన్ అంటే 20 కోట్లు 30 కోట్లు 40 కోట్లు 100 కోట్లు పంచే వాళ్ళు కూడా తయారైపోయినారు మన భారతదేశంలో. ఓపెన్ ఫ్యాక్ట్గా ఆ రేంజ్కి తయారైపోయింది మన సిస్టమ్. ఈ సిస్టమ్ బాగుపడాలంటే ప్రెస్ సహోదరుల చేతుల్లో ఉంది. ఈ సిస్టమ్ బాగుపడాలంటే ప్రశ్నించే గొంతుకు చేతుల్లో ఉంది. ఈ సిస్టమ్ బాగుండాలంటే మళ్ళీ రామరాజ్యం రావాలంటే మొట్టమొదటిగా ప్రెస్సు, రెండోది పోలీసు, మూడోది ప్రజలు. ఈ ముగ్గురు చేతుల్లోనే ఉంది. ఈ ముగ్గురును ఎక్కడో ఏం చేయలేని పరిస్థితిలో ఉండిపోయినారు. కానీ ఈరోజు ఒక ఆప్షన్ వచ్చింది, ఒక న్యాయధర్మమైన పోరాటం జరుగుతూ ఉంది అని చెప్పని ఈరోజు ప్రెస్ ఒకటైంది, పోలీసు వాళ్ళందరూ ఒకటైపోయినారు, అండ్ ప్రజలు ఒకటైపోయినారు. వీళ్ళందరూ మమేకమైపోతూ ఉంటే గుండెల్లో గుబులు రైళ్ళు పరిగెడతా ఉన్నాయండి. గుండెల్లో గుబులు ఎత్తుకొని రైళ్ళు పరిగెడతా ఉన్నాయి. ఈరోజు ఇతర పార్టీలు 2 పార్టీలకి గొంతులో తేమారకపోయింది. దాదాపు ఈరోజు నేను అమ్ముకొని వెళ్ళిపోవాలనుకుంటే 10 కోట్ల రూపాయల ఆఫర్లు. ఏం తమాషా కాదు, ఇది వచ్చేసిందనా ఎవరూరిని ఇంకా ఫోన్లు. కానీ ఈ బిడ్డ ఎప్పుడికి సావనన్న సస్తాడు కానీ పార్టీని మాత్రం అమ్ముకోడు. నిక్కచ్చిగా నీతిగా కష్టపడుతూ ఉన్నాను, అందరూ గమనిస్తూ ఉన్నారు. ఆ ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వాళ్ళకి కనీసం భోజనము కూడా సమయానికి లేకపోయినప్పటికీ ఊర్లకు పోయింటే అమ్మా భోజనము ఆ సమయానికి తినలేదో తల్లి, ఆ ఎలక్షన్ కోడ్ వల్ల నేను పెట్టించినానంటే మళ్ళీ అది కూడా బుక్కులోకి రాసేసే పరిస్థితులు ఒకటి ఉంటాయి. లేకపోతే ఎవరో స్వచ్ఛందంగా పంచుతామంటారు, ఆడ కొన్ని ప్యాకెట్లన్నీ కూడా తగ్గిపోయినాయి. అది ఏం జరిగిందో భగవంతుడికి తెలల. అయినప్పటికీ అందరూ మహిళలు చెప్పింది, అన్నా మేము ఆల్రెడీ వచ్చి ఇంటికి వచ్చి తింటిమే, చాలా సంతోషంగా ఉండే, మేము పర్వాలేదు అని చెప్పని స్వచ్ఛందంగా కోలాటాలు చూసేవా, స్వచ్ఛందంగా డ్రమ్ములు చూసేవా, స్వచ్ఛందంగా వచ్చేసి నా బెంగళూరులో స్నేహితులందరూ బౌన్సర్లు 50 మంది దిగేసినారు, 53 మంది స్వచ్ఛందంగా. ఎవరికి దుడ్లు ఇచ్చి రాండా అని చెప్పి మభ్యపెట్టి వీళ్ళు వచ్చేసిందన ముందు పంచి బిర్యానీ ప్యాకెట్లు పంచలా మేము. కానీ తప్పకుండా ఆ బిర్యానీ ప్యాకెట్లు కూడా ఏదో పంచుదామని స్పాన్సర్లు అనుకుంటే ఆ ప్యాకెట్లు కూడా బిర్యానీ ప్యాకెట్లు కూడా కరెక్ట్గా అందలా. అయినప్పటికీనూ ఆ భగవంతుడు ఆశీర్వదించి ఆ ప్రజలందరూ గుండెల్లో పెట్టుకొని ఈ రుణాన్ని తీర్చుకునే రోజులు 30 రోజుల్లో ఉందండి. 30 రోజులు, 20 రోజుల్లో అంతా ఎలక్షన్ ఉంటుంది. మే 13వ తారీఖు అందరూ రెడీగా ఉన్నారు. అయ్యో మే 13 వస్తే చాలు స్వామి వీళ్ళిద్దరిని గద్దె దింపేసి 5 ఏళ్ళు ఆయన 5 ఏళ్ళు ఈయన ఫస్ట్ వీళ్ళిద్దరిని గద్దె దింపి కాంగ్రెస్ పార్టీని పెట్టుకున్నాము అనేసి ఉండారు. వైఎస్ఆర్సీపీలో ఉండే లీడర్లందరూ, వైఎస్ఆర్సీపీలో ఉండే నాయకులందరూ, వైఎస్ఆర్ కార్యకర్తలందరూ, వైఎస్ఆర్సీపీలో ఉండే ప్రజలందరూ
కాంగ్రెస్ వాళ్ళే కాంగ్రెస్కి రావాలని డిసైడ్ అయిపోయినారు. టీడీపీలో ఉండే నాయకులు, టీడీపీలో ఉండే వాళ్ళందరూ ఎప్పుడైతే వచ్చేసి బీజేపీతో జాయిన్ అయినో వాళ్ళందరూ రెడీగా ఉంటారు. మైనారిటీ సోదరులు ఈరోజు చూడండి, చాలా గుడ్ న్యూస్ చెప్తా ఉన్నా మీకు. ఎంపీ టికెట్ వచ్చేసి ఒక దళితుడికి ఇచ్చినారు. దళితుడే రావాల్సింది మన ఎంపీ టికెట్ ఉండేది, కానీ ఈరోజు ఎంపీ టికెట్ వచ్చేసిందన మన దళితుడికి వచ్చింది. 60 జగపతి గారు మన జగపతి గారికి ఎంపీ టికెట్ వచ్చింది. ఒక సామాన్యుడికి ఎంపీ టికెట్ వచ్చిందండి. ఆ సామాన్యుడు బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో బీసీలు వీళ్ళందరూ సగర్వంగా కాలరెత్తుకొని తిరగండి. ఒక సామాన్యుడికి టికెట్ వచ్చింది, కోటాధిపతికి కాదు ఎంపీ టికెట్. తప్పకుండా మీరందరూ ఎంపీ ఓటు కూడా కాంగ్రెస్ పార్టీకి వేసి, ఎమ్మెల్యే ఓటు కాంగ్రెస్ పార్టీకి వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి. బెంగళూరు పలమనేరు ఒకటి కాకపోతే అప్పుడు అడగండి, కోలార్లో ఉండే రిలేషన్లు అందరూ కాంగ్రెస్ పార్టీ, అక్కడుండే వాళ్ళు ఇక్కడ, ముల్బాగుల్లో ఉండే వాళ్ళు ఇక్కడ, మొత్తము పలమనేరు కోలారు ముల్బాగులు, కోలారుకి ముల్బాగులకి మించి ఈ పలమనేరు కానీ లేకపోతే అప్పుడు అడగండి నన్ను. తప్పకుండా మా మామగారితో పోటీ పడతా, మా మామగారి కంటే కూడా ఇంకా షార్ప్గా పనిచేస్తా. కొత్తూరు డాక్టర్ జి మంజన్న గారు ఇన్స్పిరేషన్తో వచ్చిన, కానీ తప్పకుండా ఆయన శిష్యుని అయినప్పటికీ ఆయనకి మించి పనిచేస్తా. ఆయన 800 దేవస్థానాలకి సేవ చేస్తే నేను 1800 దేవస్థానాలకు సేవ చేసుకుంటా. ఆయన దర్గాలకంతా ఇప్పుడు ఈరోజు ఆయన ఫోన్ చేసిండా, ఆయన పేరే వచ్చేసి 10 లక్షలు రాసుకున్నా. అన్నా బైరెడ్లపల్లిలో 10 లక్షలు ఇచ్చినాడు మంజన్న మా దేవస్థానానికి, ఎప్పుడన్నా వస్తాడావో ఆయన ఏడప్ప అంటే ఇది బేలపల్లి కట్టి కడతాం కదా పక్కలో. నేను ఇప్పుడు జస్ట్ 1 మినిట్ ముందర ఫోన్ చేసిండే. లాస్ట్కి ఆయనతో మాట్లాడితే, అన్న ఈ దేవస్థానాలకి ఈ దర్గాకు వచ్చేసి పోయిండామన్నా మంజన్న ఇట్లా పోయింటేంటే దర్గాకు మనం 10 లక్షలు ఇచ్చినామా బాధ. అదే దర్గా అక్కడ బైరెడ్లపల్లిలో 10 లక్షలు ఇచ్చినారా మసీదుకే? అవునన్నా అండి. మళ్ళీ వాళ్ళని పోయి అడిగితే డౌట్ వచ్చే, అయ్యో 10 లక్షలు ఇచ్చినాడబ్బా నేను. అంటే ఈ చుట్టుపక్కల పొలంనేరులో ఉండే దేవస్థానాలకి, దర్గాలకి, పెన్నిళ్ళకి కొత్తూరు డాక్టర్ జి మంజునాథ్ గారు మా మామగారు రిలేషన్ వైజ్ పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీలో ఉండే వ్యక్తి ఆ మహానుభావుడు వచ్చేసిందని చెప్పిన మాట. అందరూ అంటూ ఉంటారు, అయ్యో కొత్తూరు మంజన్న లేదబ్బా అని. మన కొత్తూరు మంజన్న గారు ఒక మాట అండ్రి, అరే నువ్వేమన్నా కాంగ్రెస్ పార్టీకి ఒక ఫోన్ చేసినావు అనుకో, డైరెక్ట్ నన్ను ఎత్తుకొచ్చి ఇన్ఛార్జిగా వేసి ఈడే నువ్వు కూర్చొని కాంగ్రెస్ పార్టీ గెలిచేందుకు వదలమని అంటారు నాయన. నువ్వు ఉండేది కాంగ్రెస్ పార్టీ నాయన, నేను రాకపోతే నన్ను వదులుతారనుకుంటారా మీరు? నేను కాంగ్రెస్, నువ్వు కాంగ్రెస్ ఎత్తుకొచ్చి ఇన్ఛార్జ్ చేసేస్తారు. 26వ తారీఖు ముగిన కర్ణాటక ఎలక్షను, 26వ తారీఖు ముగిసిన తర్వాత స్వచ్ఛంద కార్యకర్తలు 1000-2000 మంది వచ్చేసిందన స్వచ్ఛందంగా అందరూ ఊరు వాడ తిరిగి స్వచ్ఛందంగా వచ్చేసిందన్న ప్రచారం చేసే వాళ్ళు ఉన్నారు. స్వచ్ఛందంగా పలమనేరులో టీములు స్వచ్ఛంద టీములు వచ్చేసి ఏర్పడిపోయినాయి. స్వచ్ఛందంగా ఈసారి వచ్చేసిందన్న ప్రతి ఒక్క మనిషి చేస్తూ ఉన్నారు. ఇది ప్రతిదీ అందరూ ఏమో డైలాగులు, ఏమో సినిమా డైలాగులు అనుకున్నారు. ఇప్పుడు చూస్తుంటే ఇదేమరా ఇది 20,000 మంది వచ్చేస్తూ ఉంటే ఇది డైలాగులు కాదు, ఇది నిజం. ఇది నిజం. వీడు మాట్లాడే ప్రతి మాట నిజం. వీడు రైట్గా కష్టపడింది నిజం. వీడు కన్నుల్లో నీళ్లు పెట్టుకొని ఏడ్చింది నిజం. ఆవుల్ని మేపలేకుండా, ఈ కోడి దూళ్ళని కషాయికికుండా, నాకు పుట్టిండే దూళ్ళన్నీ కోడి దూళ్ళే సార్. ఆ దూళ్ళ పుడతానట్లా కషాయికి ఇచ్చేదానికి బాధ. అయ్యో పుట్టి కన్నులు తెరుస్తుంటే ఎట్లా ఇచ్చేది నేను? పుట్టే దూడ ప్రతిదీ కోడి దూడేనా? ఒకటన్నా పేయ దూడ పుడుతుంది అనుకుంటే 14 దూళ్ళు కోడి దూళ్ళు. అరే ఇదేమరా చేసేది అని చెప్పినే లాస్ట్కి ఆడ పాలిష్ ఫ్యాక్టరీ పక్కన వచ్చేసి ఇనం ఫ్యాక్టరీ దగ్గర ఉంటే, అన్నా నేను మేపుకుంటా అమ్మేదానికి, నేను దయచేసి నాకు ఇచ్చి నేను మేపుకుంటాను అంటే వానికి ఇచ్చేసి మేపుకున్న కషాయికి వద్దని చెప్పి ప్రామిస్ తీసుకుంటే, అట్లా నీతిగా అగ్రికల్చర్ చేయాలని అనుకొని బాధలు పడిన రోజులు ఉన్నాయి. అట్లా బోర్లు ఎండిపోయి కష్టాలు పడి బాధలు పడి ఎన్నెన్నో అగసాట్లు పడి రైతుకు అండగా ఉండే రోజులు రావాలని చెప్పని ఈ గుండె పగిలిపోయి ఈరోజు రాజకీయాల్లోకి వచ్చినాను. మగ్గం దోలినా, కూలి పనులు చేసినా, ఈరోజు వచ్చేసి నేను మేస్త్రి పనులు చేస్తా ఉంటే మేస్త్రి వాళ్ళు అడిగారు, అన్న మాకేమీ లేదానని. తప్పకుండా ప్రతి ఒక్క కూలీలకి వేరే వేరే కళల్లో ఉండేవాళ్ళు, అంటే కొండ పని చేసుకునే వాళ్ళు కానీ ఆయా కళా వృత్తులు, ఆ కులాలకు సంబంధించిన కుల వృత్తుల్ని మనము తప్పకుండా అభివృద్ధి చేసేదానికి తప్పకుండా గొప్ప ప్రణాళిక రచిస్తాను. ప్రతి ఒక్క మనిషి బడుగు బలహీన వర్గాలు కానీ, బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ అందరికీ సమపాలలో ఈరోజు అధికారం తీసుకొస్తాము. 2400 కోట్ల అభివృద్ధి జరిగిందంట మన పలమనేరులో.
ఏమి 5 సంవత్సరాల నుండి ఉన్నది 500 నుండి 600 గ్రామాలకు 2400 కోట్లు వస్తే ఎంత అభివృద్ధి చేయగలదు మీరు యోచన చేయండి. ఒక ఊరికి 3 కోట్లు 4 కోట్లు వేసుకున్నా ఎంతో గొప్ప అభివృద్ధి చేయొచ్చు. దాంట్లో పథకాలకంతా 1000 కోట్ల పైన 1500 కోట్లు గొప్పగా అభివృద్ధి చేసిండొచ్చు. ఈసారి 2000 గురించి ఆలోచన చేయొద్దండి, 2000 కోట్ల గురించి ఆలోచన చేయండి. 2 కోట్లు కావాలన్నా 2000 కోట్ల అభివృద్ధి జరగలనా? 2000 రూపాయల 2000 కోట్ల. దయచేసి మీరందరూ ఆలోచన చేసి ఒక్కసారి ఇంట్లో ఈ వీడియో చూసే వాళ్ళందరూ టక్కుని వీడియో ఆఫ్ చేసి ఒకసారిగా ఆలోచన చేయండి. 2400 కోట్లు పరమలేరుకు వచ్చింది, ఏమైంది? ఏం అభివృద్ధి జరిగింది? కనీసం నీళ్ళు లేవే. కాబట్టి ఇలాంటివన్నీ ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి 20,000 మంది నామినేషన్కి వచ్చినారండి, స్వచ్ఛందంగా వచ్చినారు. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ గొప్ప సక్సెస్ని నా జీవితాంతకాలం గుర్తుపెట్టుకుంటా, మీ రుణాన్ని తీర్చుకుంటా, ప్రతి ఊరికి ఆ గంగమ్మ తల్లి మీద ఆనబెట్టినా ప్రతి ఇంటికి ఒక కుళాయి వేపించి 24 గంటలు రాత్రి 12 గంటలు నీళ్ళు రాకపోతే నాకు ఫోన్ రావాలా, ఏమనైనా మాట చెప్పితివే నీళ్ళు లేదా 12 గంటల రాత్రిలో నీళ్ళు ఇప్పుడు ఓపెన్ చేసి చూడాలా. కానీ తప్పకుండా దానికి కొంచెం కాల వ్యవధి తీసుకోవచ్చేమో, కానీ తప్పకుండా నా పలమనేరులో 24 గంటలు ప్రతి ఆడబిడ్డ నీళ్లు పెట్టుకొని హాయిగా స్నానం చేసుకొని ఆరోగ్యాలంతా కరెక్ట్గా పెట్టుకొని బిడ్డలను చదివించుకొని గొప్పగా వచ్చేసిందన ఈ పలమనేరును అభివృద్ధి చేసుకుంటా. ఓం శక్తి గుళ్ళకు పోయేవాళ్ళు భక్తి పరవశాలతో బస్సుల్లో పోవాలా, అయ్యప్ప స్వామి మాలు వేసేవాళ్ళు భక్తి పరవశాలతో పోవాలా. ఉండేది 4 రోజులు సార్. ఈ ప్రెస్ వాళ్ళందరూ చచ్చిపోతారు, ఈడుండే వాళ్ళందరూ చచ్చిపోతారు, నేను చచ్చిపోతాను, అందరూ కళ్ళు ఎదురుగా చచ్చిపోతా ఉన్నాం. బతికిన కొన్ని రోజులైనా ఇంత దరిద్రమైన రాజకీయాలతో నీళ్లు కూడా ఇవ్వకుండా, నీళ్లు పోసుకోకుండా ఆ ఎండల్లో ఆ సీట్ల ఇండ్లలో పడి సచ్చి సున్నమై ఇండ్లు లేకుండా, వాకిండ్లు లేకుండా, నీళ్లు లేకుండా రోధిచ్చి నరకం అనుభవించి మన పలమనేరులో చచ్చిపోయాకంటే ఈ పార్టీలకు ఓట్లేసి ఒక్కసారి మీ బిడ్డకు ఓటేసి చూడండి. భూలోక స్వర్గం ఎట్లుంటుంది? 24 గంటలు నీళ్ళు వస్తే భూలోక స్వర్గం ఉంటుందండి. 24 గంటలు వ్యవసాయం పచ్చగుంటే భూలోక స్వర్గం ఉంటుందండి. కోతులన్నీ ఊర్లోకి వచ్చి నీళ్ళు లేకుండా నోరు కొట్టుకుంటా ఉన్నాయి, కోతులు పుండ్లు లేకుండా ఏమీ లేకుండా. ఏనుగులన్నీ వచ్చి తొండాలతో ఇండ్లలోకి వచ్చి మనుషులను తొక్కి చంపేస్తూ ఉన్నాయి. ఎందుకో ఈ పార్టీలని గెలిపించినారు, ఈ పార్టీల వల్ల ఏనుగులను అరికట్టేదానికి కాకుండా తొండాలతో వచ్చి కొడతా ఉన్నాయి ఏనుగులంతా. కాబట్టి తప్పకుండా ఈ పలమనేరు చల్లగుండాలంటే ఈ BVM శివశంకరు మీ రైతు బిడ్డ, మీ ఇంట్లో తమ్ముడు, మీ 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 మనిషి. కాబట్టి మీ ఇంట్లో ఒక ఎమ్మెల్యే అవుతా ఉన్నాడు. ఎవరెవరైతే ఆఫీసుల చుట్టూ తిరిగి పనులు కాలేదో వాళ్ళందరూ నా కోటేయండి, మీ పనులు చేసి పెడతా. ఒకసారి ఈ సభని విజయవంతం చేసిన దానికి శిరస మీ అందరికీ పాదాభివందనం తెలుపుకుంటూ, మీ బిడ్డ అన్నం లేకపోయినా ఎండల్లో వచ్చి నాకు ఇంత గొప్పగా సహకరించిన మీ అందరికీ మీ రుణం నేను తీర్చుకుంటాను తల్లి. 5-6 కిలోమీటర్ల దూరం నడిచినారమ్మా. ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు ఇంత దూరము రోడ్డు షో పెట్టలేదమ్మా. పలమనేరు అంతా సముద్రము పారింది, నది పారింది. ఒక మనుషులతో పెద్ద నది, ఒక నది వచ్చేసిందన్న పారింది. తప్పకుండా మీకు జీవితాంతకాలం కృతజ్ఞత తీర్చుకుంటానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నల్లగొట్లపల్లి శివశంకర్. థ్యాంక్ యూ.